చెయ్యి పాటోలు పెట్టిన ఫ్రీ బస్సు పథకంతోని మా ఆడోళ్ళు మస్తు ఖుషిగా ఉన్నారు కదా. ఆధార్ కార్డులు ఎంబట పెట్టుకొని ఎటు పోవాలని అనుకుంటే అటు బస్సులలో ఫ్రీగా పోతున్నారు. కొందరైతే ఇంట్లో టైంపాస్ కాక కూడా బస్సులలో ఫ్రీగా తిరుగుతున్నారు. ఆడోళ్ళు బస్సులలో అడ్డగోలు తిరిగే వరకు ఉన్న బస్సులు జాలతలేవని ఇవాళ 80 కొత్త బస్సులను కూడా తెచ్చిండ్రు ఆర్టీసోళ్ళు. ఇంకా కూడా తెస్తారట. కానీ సంక్రాంతి పండుగకు ఫ్రీ బస్సు పథకం ముచ్చట్ల మా ఆడోళ్లకు ఆర్టీసోళ్ళు గట్టి షాకే ఇవ్వబోతున్నారట. సంక్రాంతి పండుగకు పిరిగా బస్సులలో ఊళ్ళలో పోవచ్చని సంబరపడి ఆడోళ్ళు జర్ర ఎందుకైనా మంచిది పండుగకు ఊళ్ళకు పోవంగా పర్సలైందని పైసలు ఎక్కువ పెట్టుకొని పోర్రి మళ్ళా ఆయనతో బస్సు ఎక్కినాక టికెట్ తీసుకోమని అంటే పరిశాన్ అవుతారు. మళ్ళా అగో గదేంది బస్సులలో ఫ్రీ అని చెప్పిరి, ఒరిజినల్ ఆధార్ కార్డు ఎట్లా పెట్టుకోవాలి అని ఆర్టీసీలు కండిషన్ పెడితే కూడా సప్పుడు చేయక ఊకున్నాం. మరి ఇప్పుడు గిదేంది అని అంటే ఇప్పటికే ఈ ఫ్రీ పథకం చేయబట్టి ఆర్టీసీ బస్సులలో సందుంటలేదు. ఇక పండుగలకు ఆడోళ్ళు మొగోళ్ళు చాలా మంది ఊళ్ళలోకి పోతారు. మరి వాళ్ళందరికీ తిప్పలు కావద్దంటే ఈ ఫ్రీ బస్సు పథకం పండుగ పూట తీసేయాలి అని ఆలోచనలు చేస్తున్నారట ఆర్టీసీ వాళ్ళు. ఇప్పటికే టిక్కెట్ కొనుక్కొని నిల్చొని పోతున్నాం, ఆడోళ్ళు ఫ్రీగా సీట్లలో కూర్చొని పోతున్నారు అని ఆడాడ కొందరు మగ మహారాజులు లొలిపెట్టిరు కదా. పండుగకు ఇటువంటి పంచాదులు ఇంకెన్ని అవుతాయో ఏమో. గందుకే సంక్రాంతి పండుగకు ఈ ఫ్రీ పథకాన్ని తీసేసి ఆలోచన చేస్తున్నారట. ఇదే ముచ్చట్ను సర్కారులో తానికి తీసుకుపోతున్నారట. ఒక పల్లె వెలుగు బస్సులలో తప్ప ఎక్స్ప్రెస్లల్లో కడమ బస్సులల్లో ఆడోళ్లకు టిక్కెట్లు కొట్టాలి అని ఆలోచనలు చేస్తున్నారట. ఇదే ముచ్చట సోషల్ మీడియాలో ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. మరి ఆర్టీసీలు చేసిన ఆలోచనకు సర్కారులు సై అంటారా, లేకపోతే ఫ్రీ బస్ అని చెప్పి మళ్ళీ పండుగకు టిక్కెట్లు కొడతామని కండిషన్లు పెడితే పబ్లిక్ లొల్లి పెడతారని ఈ ఆలోచనను వెనుకకు తీసుకుంటారు చూడాలి మరి. కానీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని సంక్రాంతి పండుగకు వచ్చే ఆమ్దానిని ఎందుకు పోగొట్టుకోవాలి అని ఆర్టీసీలు ఈ ఆలోచనలు చేసినట్టున్నారు అని గరమవుతున్నారు కొందరు ఆడోళ్ళు. చూడాలి మరి సర్కారోళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో.